ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగింది. మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్నవారి ఇళ్లలో తనిఖీలు ముమ్మరం చేసింది. అయితే ఏకకాలంలో అటు ప్రత్యేక దర్యాప్తు బృందం, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలు కొనసాగుతున్నాయి. కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరనే దానిపై విచారణ సంస్థలు దృష్టి పెట్టాయి. అంతిమ లబ్ధిదారులను నోటీసులు అందించేందుకు సిద్ధపడుతున్నాయి. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి, ఆయన అరెస్టు తర్వాత మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ వచ్చారు. వివిధ కారణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఓ కేసు విచారణకు హాజరైన ఆయన మద్యం కుంభకోణం కేసులో లీకులు ఇచ్చారు. అప్పటి నుంచి అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. రాజ్ కసిరెడ్డి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు జరిగింది. మరోవైపు అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, అప్పటి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఇలా అందరి అరెస్టులు జరిగాయి. తర్వాత బెయిల్పై అందరూ బయటకొచ్చారు. అయితే మనీ లాండరింగ్ జరిగిందని తెలియడంతో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి వివరాలు సేకరించి ఒక్కొక్కరిపై నిఘా పెట్టింది. ఈడీ విచారణ చేపట్టడమే కాదు, సోదాలు కూడా నిర్వహించింది. అయితే ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడిగా మాజీ సీఎం జగన్ కి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. వైసీపీ హయాంలో ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నడిపింది. అయితే మద్యం సరఫరాను చేసే కంపెనీల నుంచి భారీగా కమిషన్లు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇష్టారాజ్యంగా బ్రాండ్లు, నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరకు అని, అలా వచ్చిన ఆదాయాన్ని వైసీపీ నేతలు పంచుకున్నారనేది ప్రధాన అభియోగం.